వెల్కమ్ టు డిసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్. ఈ వీడియోలో మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అటామిక్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ భారతదేశంలో ఉన్నటువంటి వాటిని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏ ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి, వీటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఏ న్యూక్లియర్ మెటీరియల్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు, ఏ మెటీరియల్ని కూలెంట్గా లేదంటే మోడరేటర్గా యూజ్ చేస్తూ ఉన్నారు, దానితో పాటు భారతదేశంలో ఇంకా కట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటివి అంటే ఆల్రెడీ కట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. సో చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి హోమీ జహాంగీర్ బాబా అండి. సో హోమీ జహాంగీర్ బాబా గారు ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి లేదు అంటే ఇండియన్ అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్కి సంబంధించి ఈయన ఈ యొక్క ఆవిష్కరణలు అనేటువంటివి చేయడం జరిగింది. సో హీ ఈస్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇండియాస్ అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్. సో అందుకోసమే హోమీ జహాంగీర్ బాబా గారిని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ ఇన్ ఇండియాగా పిలుస్తూ ఉంటారు, లేదంటే ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీగా హోమీ జహాంగీర్ బాబాని, సో హెచ్జే బాబా గారిని పిలుస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో న్యూక్లియర్ రీసెర్చ్కి సంబంధించి ఇండియాలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని 1945లో ఏర్పాటు చేశారు. సో భారతదేశంలో న్యూక్లియర్ సంబంధించి అణువుకు సంబంధించినటువంటి పరీక్షలు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1948లో, సో ఏప్రిల్ నెల 1948లో అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది అండి. ఓకే, సో అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో 10th August 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందుగా ఏప్రిల్ 1948లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏప్రిల్ 1948లో అటామిక్ ఎనర్జీ చట్టము అనేటువంటిది, అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1948ని తీసుకొచ్చారు. దానికి రిజల్ట్గా దాని ద్వారా, ఆ చట్టము ద్వారా సంక్రమించినటువంటి యొక్క రైట్స్తో, హక్కులతో, అధికారాలతో 10th August 1948న ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఈ కమిషన్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిధిలో తీసుకొచ్చారు. ఓకేనా. సో ఫైనల్గా ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేయగా దీన్ని ఆ టైంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసుకున్నారు ఆగస్టు 3వ తేదీ 1954లో. సో ఇది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేటువంటిది డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్డర్ మేరకు ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లోకి వచ్చింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి సో ఈ డిపార్ట్మెంట్లో చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్కు రిపోర్ట్ చేయవచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏ విధంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్ని మనం రా అని పిలుస్తూ ఉంటాం. సో ఈ సంస్థ ఏ విధంగా డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తూ ఉందో అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో జరిగేటువంటి ప్రతి చర్యని కూడా డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అంశం మనం చూసుకున్నట్లయితే మార్చ్ 1, 1958లో, మార్చి 1, 1958వ సంవత్సరంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో సో దానిని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలోకి పరిధిలోకి తీసుకొచ్చారు. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ని మార్చి 1, 1958లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి అటామిక్ ఎనర్జీకి సంబంధించి అటామిక్ ఎనర్జీ అనేటువంటిది లేదా న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనేటువంటి అంశాన్ని నేను ఇమేజ్ రూపంలో మీకు తెలియజేస్తాను. సో ముందుగా ఇక్కడ ఒక వెజల్ ఉంటుంది, ఒక చాంబర్ ఉంటుంది. దీన్ని రియాక్టర్ వెజల్ అని పిలుస్తూ ఉంటాము అండి.
దీన్ని ఏమంటాము అంటే రియాక్టర్ వెజల్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ వెజల్లోనే దీని లోపలనే మెటీరియల్ వేస్తారు. దీనిలోనే ఈ వెజల్లోనే రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేటువంటిది వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం అండి. యురేనియం కానీ, థోరియం కానీ, మోనజైట్ కానీ, రేడియం కానీ, సో ఇట్లాంటి న్యూక్లియర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో యురేనియం కానీ, థోరియం కానీ, మోనజైట్ కానీ, రేడియం కానీ, ఇట్లాంటి మెటీరియల్స్ని తీసుకొని ఈ యొక్క రియాక్టర్ వెజల్లో డ్రాప్ చేస్తారు. వేసిన తర్వాత దీని లోపల రియాక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో రియాక్షన్స్ అనేటువంటివి జరిగినప్పుడు ఆ రియాక్షన్స్ ద్వారా వేడి, ఉష్ణము అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే జనరేట్ అయ్యిందో ఈ యొక్క రియాక్టర్ వెజల్లో ఉన్నటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ ద్వారా, సో ఆ జనరేట్ అయినటువంటి హీట్ ఎనర్జీని స్టీమ్ జనరేటర్లోకి దీనిలోకి పంపించడం జరుగుతూ ఉంది. సో దీనిలో స్టీమ్ జనరేటర్లో ఏముంటుంది, దీని లోపలికి వాటర్ను పంపిస్తారు. ఇక్కడ నుంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ ద్వారా ఇది ఒక చాంబర్ తీసుకుంటారు. దీనిలో న్యూక్లియర్ మెటీరియల్ అనేటువంటిది డ్రాప్ చేస్తారు. న్యూక్లియర్ మెటీరియల్ అనేటువంటిది డ్రాప్ చేయడం ద్వారా ఇక్కడ హీట్ అనేటువంటిది జనరేట్ అయింది. సో జనరేట్ అయినటువంటి హీట్ని ఇంకొక చాంబర్లో పంపిస్తారు. ఈ చాంబర్లోకి నీటిని పంపిస్తారండి. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, వేడి, హీట్ ఎనర్జీ అనేటువంటిది ఈ చాంబర్లోకి వస్తుంది. ఈ చాంబర్లోనే నీరు కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే నీరు ఉన్నటువంటి చాంబర్లోకి వేడిని పంపిస్తుంది ఏమవుతుంది అండి, సో లిక్విడ్గా ఉన్నటువంటిది గ్యాసియస్ రూపంలో అంటే స్టీమ్ రూపంలో మారుతుంది. ఓకేనా. సో దీనిలోకి ఇప్పుడు వేడి ఉన్నది, సో హీట్ ఉంది, దీని లోపల నీరు పంపిస్తే ఆ నీరు లిక్విడ్ స్టేట్లో ఉన్నది కాస్త ఏమవుతుంది అండి, నీటి రూపంలో ఉన్నది ఏమవుతుంది, గ్యాస్ రూపంలోకి మారుతుంది. సో ఆ గ్యాస్ రూపంలో వచ్చినటువంటి నీరుని ఏం చేస్తారు అంటే ఒక టర్బైన్కి సంబంధించి బ్లేడ్స్ ఉంటాయి, టర్బైన్స్ అంటాం, లేదా టర్బైన్స్ యొక్క ఫ్యాన్స్ ఉంటాయి. సో దానిపైకి ఈ ఒక గ్యాస్ని ప్రొజెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే గ్యాస్ని ప్రొజెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ టర్బైన్స్కి ఉన్నటువంటి బ్లేడ్స్ అనేటువంటివి రొటేట్ అవుతూ ఉంటాయి. సో టర్బైన్స్కి ఉన్నటువంటి బ్లేడ్లు ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటాయో, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో whenever we send steam onto the fans of turbines, they rotates. Whenever the fans of the turbines rotates, they convert mechanical energy into electrical energy. So that electrical energy is transferred from one place to another place through the help of the cables, right? So this is how the nuclear power plant mechanism is working. So what is the final motto of nuclear power plants? The final motto of nuclear power plants is that to generate electrical energy as the ultimate thing. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయటము. ఏ విధంగా ఇక్కడ జనరేట్ చేస్తాము, యురేనియం మెటీరియల్ ద్వారా జనరేట్ చేస్తాం. యురేనియం మెటీరియల్స్ ఏమున్నాయి, యురేనియం కానీ, థోరియం కానీ, మోనజైట్ కానీ, రేడియం కానీ, ఇవి తీసుకొని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. ఇది జనరల్గా వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. ఓకే, సో నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇది జనరల్ ప్రాసెస్ ఇదైతే ఇక్కడ. సో న్యూక్లియర్ మెటీరియల్ దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి న్యూక్లియర్ రియాక్షన్ జరిగినప్పుడు వేడి అనేటువంటిది జనరేట్ అయింది. ఆ జనరేట్ అయినటువంటి వేడిని నీటిలోకి పంపిస్తే నీరు కాస్త లిక్విడ్లో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో మారుతుంది. సో ఆవిరి రూపంలో మారినటువంటి నీరుని ఆ యొక్క ఆవిరిని టర్బైన్స్కి ఉన్నటువంటి బ్లేడ్స్ పైనకి ప్రొజెక్ట్ చేస్తే టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ అనేటువంటి రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే రొటేషన్ జరుగుతుందో మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఈ జనరేటర్లో కన్వర్ట్ అయ్యి ఆ జనరేట్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఈ స్తంభాల ద్వారా, ఎలక్ట్రికల్ లైన్స్ ద్వారా ఎనర్జీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరఫరా చేస్తారు. సో దీనిలో ఇంకా అడిషనల్గా కూలెంట్ టవర్స్ అని, సర్క్యులర్ పంప్స్ అని ఇవన్నీ కూడా వాడుతుంటారు. వీటి యొక్క మెకానిజం ఏంటి అంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీలో న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే రియాక్షన్ జరుపుతూ ఉన్నామో ఇది అన్లిమిటెడ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి హెవీ వాటర్ అని కండెన్సేట్ పంప్ అని, సర్క్యులేటింగ్ పంప్ అని, కూలింగ్ టవర్ అని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఇది జనరల్గా వర్కింగ్ ప్రిన్సిపల్. సో దీనిలోనే మనం చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిది, సో 4th August 1956న
భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. దాని పేరే అప్సరా అండి. అర్థమైందా? సో దాని పేరే అప్సరా. దాని పేరు వచ్చేసి అప్సరా, ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ అప్సరా దాని పేరు. సో దీనిని బార్క్ సెంటర్లో ఏర్పాటు చేశారు. సో ట్రాంబే క్యాంపస్లో ఉన్నటువంటి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 4th ఆగస్టు 1956లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్సరా అనేటువంటి రీసెర్చ్ రియాక్టర్ లేదంటే న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో సో ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది అండి. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది అప్సరా ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. ఈవెన్ ద రీసెర్చ్ రియాక్టర్ అయినప్పటికీ కూడా ఇది ఇండియాలో ఫస్ట్ రియాక్టర్, ఏషియాలో కూడా ఫస్ట్ రియాక్టర్ అప్సరా న్యూక్లియర్ రియాక్టర్ పేరు. దాని తర్వాత కామిని అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని డెవలప్ చేశారు. సో దాన్నే ఏమని పిలుస్తాము అంటే కాలపక్కం మినీ రియాక్టర్గా పిలుస్తామండి. కాలపక్కం మినీ న్యూక్లియర్ రియాక్టర్గా పిలుస్తూ ఉంటాం. సో దీన్ని మనకి కాలపక్కం తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనిలో ఫ్యూల్ వాడారు, అది యురేనియం ఫ్యూల్ అండి. యురేనియం 233గా చెప్తూ ఉంటాం, యురేనియం 233. సో ఇది ఇక్కడ కింద రాయాలి. సో యురేనియం 233ని యూజ్ చేయడం జరిగింది అండి. ఓకే, సో యురేనియంని వాడినటువంటి మొట్టమొదటి అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ఉంది. దాని పేరే కామిని. దాన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం కాలపక్కం మినీ రియాక్టర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి భారతదేశంలోనే ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చింది. సో ఇది అఫీషియల్గా కంప్లీట్గా ఇండియాలోనే తయారైంది. దీనికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది మహారాష్ట్రలో తారాపూర్ అనేటువంటి ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు అండి? దాదాపు 1964లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే 1969లో కంప్లీట్ అయ్యి అప్పటి నుంచి వర్కింగ్లోకి వచ్చింది. దాన్నే ఏమంటాము అంటే తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ అని పిలుస్తామండి. దాన్ని ఏమంటాము అంటే తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ లేదా తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా కూడా మనం పిలవచ్చు. సో లొకేషన్ ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. సో తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర, which is India's first nuclear power plant, which was developed with indigenous technology. Very important. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొకటి వచ్చేసి రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. దాన్ని రావత్ బత్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి రావత్ భాత అనేటువంటిది రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో లైక్ రాజస్థాన్ రాష్ట్రంలోనే మనకి రాణా ప్రతాప్ సాగర్ లేక్ ఉంటుంది, చంబల్ నదికి సంబంధించింది. సో అక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దీని విశిష్టత ఏంటి అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది PHWR అండి. PHWR రియాక్టర్ అంటాం. అంటే ఏంటి అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది జనరల్గా ఇప్పుడు మీకు దీనిలో ఈ PHWRలో DTO అంటే హెవీ వాటర్ అంటారు. DTO అనేటువంటిది డ్యూటెరియం ఆక్సైడ్ DTO. సో DTO దీన్నే డ్యూటెరియం ఆక్సైడ్ అంటారు, లేదా దీన్నే హెవీ వాటర్ అని కూడా పిలుస్తారండి. సో దీంట్లో యూజ్ చేశారు. ఇట్లా యూజ్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలో ఇదే ఫస్ట్ది. క్లియర్ కదా? ఇక్కడ డౌట్ ఏం లేదు కదా? సో దీనిలో PHWR అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్. సో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ అంటే ఇక్కడ హెవీ వాటర్గా DTO డ్యూటెరియం ఆక్సైడ్ని లేదా DTOని ఉపయోగించారు. ఓకే, సో దాన్ని ఉపయోగించారు. అది ప్రెషర్తో దానిలో ఉపయోగిస్తారు అన్నట్టు. సో అట్లా ఇది ఒక టైప్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలో ఉంది. ఇంక ఇది కాక మనకి లైట్ వాటర్ ఉంటుంది. సో లైట్ వాటర్ రియాక్టర్ ఉంటుంది, LWR అంటాం. ఇదేమో
హెవీ వాటర్ ఉపయోగిస్తారు, ఇంకొక టైప్లో లైట్ వాటర్ని ఉపయోగిస్తారు. రాజబత్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, సో ఇది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో దీనిలో డిటిఓ డ్యూటెరియం ఆక్సైడ్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో దీని యొక్క విశిష్టత ఏంటి అంటే భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్. సో తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. లైక్ ఇప్పుడు అంతకుముందు డిస్కస్ చేస్తా, తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. ఓకే, సో రాజబాత్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవి. సో ఈ యొక్క కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. సో దీని యొక్క కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు 6000 మెగావాట్స్ వరకు దీని కెపాసిటీ ఉంటుంది. 6000 మెగావాట్స్ వరకు దీని కెపాసిటీ, అంటే ఇంత మేర విద్యుత్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి కెపాసిటీ కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాని తర్వాత ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది కదా, మరి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేయాలంటే చేయలేదు కదా. అందుకోసం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని కానీ డిజైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్నే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ఇది. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాన్ని ఎన్పిసిఐఎల్గా పిలుస్తామండి. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎన్పిసిఎల్గా పిలుస్తాం. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి కంపెనీ. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసింది కూడా లైక్ 17 సెప్టెంబర్ 1987లో అండి. 1987లో 17 సెప్టెంబర్లో ఏర్పాటు చేశారు. క్లియర్. సో ఎన్పిసిఐఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో న్యూక్లియర్ మెటీరియల్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం, ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి మహారాష్ట్రలో ముంబై నగరంలో ఏర్పాటు చేశారు. సో ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. సో చూడవచ్చు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో ఉంటుంది, ముంబైలో ఉంటుంది. దీని యొక్క బాధ్యతలు ఏంటి అంటే భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటము. సో చూడవచ్చు, ఈ న్యూక్లియర్ పవర్ ఇండియాలో చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మరి ఎంత పర్సంటేజ్లో న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ముందుగా మనం చూద్దాం, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేటువంటిది 1.81% ఉంది భారతదేశంలో. సో న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో న్యూక్లియర్ ఎనర్జీ యొక్క పర్సంటేజ్ చూస్తే 1.81% ఉంది. ఇక దాని తర్వాత హైయెస్ట్గా చూసుకుంటే భారతదేశంలోనే ఏ వనరులను ఉపయోగించుకొని అత్యధిక మోతాదులో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అన్నప్పుడు ఆన్సర్ వచ్చి కోల్ అండి. కోల్, బొగ్గు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో బొగ్గు ద్వారా ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 48 చూడండి ఇక్కడ బొగ్గు ద్వారా చూసుకున్నట్లయితే 48.08% మేర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు బొగ్గుతో. హైడ్రో ద్వారా అంటే నీటి ద్వారా 10.37%, న్యూక్లియర్ ద్వారా 10.81%, ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారా 5.61%, స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా 1.12%, సోలార్ విద్యుత్ వచ్చేసి 20.05%, విండ్ ద్వారా 10.46% ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా భారతదేశంలో అత్యధిక మోతాదులో విద్యుత్తును ప్రొడ్యూస్ చేసేది బొగ్గు ద్వారా, కోల్ ద్వారా. సెకండ్ ప్లేస్లో సోలార్ ద్వారా, సౌరశక్తి ద్వారా. తర్వాత మనం చూసుకున్నట్లయితే విండ్ ఎనర్జీ. మూడవ ప్లేస్లో పవన విద్యుత్ ద్వారా విద్యుత్తును ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే హైడ్రో, నీటి ద్వారా. సో జల విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. 10.37.
తర్వాత స్థానం మనం చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారా అది 5.61%. తర్వాత న్యూక్లియర్ ద్వారా 1.81%. తర్వాత స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా 1.12% మేర విద్యుత్తుని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రజెంట్ సినారియో. సో ఈ విధంగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 22 ఉన్నాయండి. భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 22 ఉన్నాయి. సో ఈ 22 వచ్చేసి 7 ప్లేసెస్లోనే ఉన్నాయి. అర్థమైంది కదా. జనరల్గా ప్లేసెస్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉందామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడులో కుండన్కులం ఉంది. తమిళనాడులో కుండన్కులం ప్లేస్ అనేటువంటిది ఉంది. సో ఈ ప్లేస్లోనే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్లోనే ఒకటి కంటే లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ పవర్ ప్లాంట్స్ అని ఉన్నాయి అన్నట్టు. సో అవన్నీ కలుపుకుంటే టోటల్ ఫిగర్ వచ్చి 22 వచ్చింది. ఓవరాల్గా ప్లేసెస్ మాత్రం 7 ప్లేసెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేసెస్లోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కర్ణాటక రాష్ట్రం నుంచి కైగా అనేటువంటి ప్లేస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. గుజరాత్లో కాక్రాపర్ అనేటువంటి ప్లేస్లో ఉన్నాయి. సో దాని పేరు కూడా కాక్రాపర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు. దానిలో పవర్ ప్లాంట్ 1, పవర్ ప్లాంట్ 2, పవర్ ప్లాంట్ 3, పవర్ ప్లాంట్ 4 అట్లా ఉన్నాయి. సో అట్లా కలిపి మీకు 22 వచ్చినాయి. చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా మేబీ. నెక్స్ట్ తమిళనాడు చూసుకుంటే కొడన్కులం. తమిళనాడులోనే మళ్ళీ కాలపక్కం ఉంటుంది, అక్కడ కూడా ఉంది. సో దాన్ని కాలపక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు, లేదంటే మద్రాస్ పవర్ ప్లాంట్ అని కూడా అంటారు. మద్రాస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో నరోరా అనేటువంటి ఒక ప్లేస్లో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. ఓకే. నెక్స్ట్ రాజస్థాన్లో మనం చూసాం ఆల్రెడీ, అక్కడే రావత్ బతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు. దాన్నే మళ్ళీ రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. 2 పేర్లు సేమే. దాని తర్వాత మహారాష్ట్రలో తారాపూర్ అని న్యూక్లియర్ పవర్ ప్లాంట్. టోటల్గా ప్లేసెస్ 7 కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ప్లేసెస్లో ఉన్నాయి. టోటల్గా 7 ఉన్నాయి. ఈ 7లో అన్నీ యాడ్ చేసుకుంటే, అన్ని యూనిట్స్ అని యాడ్ చేసుకుంటూ వస్తే 22 అవుతాయి. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి కెపాసిటీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ మహారాష్ట్రలోనే ఉంటుంది. మళ్ళీ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ రెండవది సేమ్ అదే ప్లేస్లోనే ఉంటుంది, అదే యూనిట్లోనే ఉంటుంది. సో ఇది రెండవది. మూడవది మళ్ళీ కోట రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ అని పిలుస్తాం. దీన్నే మనం రావత్ బాతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం. మళ్ళీ ఇదే కోటాలో రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది. దాని తర్వాత తమిళనాడులో కాలపక్కం అనేటువంటి ప్లేస్లో కాలపక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాన్నే మళ్ళీ ఇంకేమైనా పిలుస్తున్నాం మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటాం. మళ్ళీ ఇదే ప్లాంట్లో 1986లో ఇదే ప్లేస్లో 1986లో ఇంకొక ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి వర్కింగ్లోకి వచ్చింది మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ 2 అండి, MAPS 2 అంటాం. క్లియర్ కదా. సో ఇట్లా మనకి 22 వచ్చినాయి. ఓవరాల్గా అయితే ఇండియాలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లొకేషన్స్ 7 ఉంటాయి. సో 7 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. తారాపూర్ మహారాష్ట్ర, రాజస్థాన్ది రావత్ బాతా రాజస్థాను, మద్రాస్ అన్నది కాలపక్కం తమిళనాడు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఉన్నాయి. నరోరా అని ఉంటుంది యూపీలో. సో నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ నరోరా యూపీ ఇది. నెక్స్ట్ దీనిలోనే ఈ నరోరాలోనే ఉత్తరప్రదేశ్లోనే నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ గుజరాత్లో కాక్రాపర్ ఏర్పాటు చేశారు. కాక్రాపర్ అటామిక్ పవర్ ప్లాంట్ గుజరాత్లో. మళ్ళీ సెకండ్ ప్లాంట్ని 1995లోకి వర్కింగ్లోకి తీసుకొచ్చారు. అది కూడా గుజరాత్లోనే తపి అనేటువంటి ప్లేస్ ఉంటుంది. సో అక్కడనే ఈ కాక్రాపర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది. దాని తర్వాత కర్ణాటకలో కైగా అనేటువంటి ప్లేస్లో కైగా పవర్ ప్లాంట్ లేదా కైగా జనరేటింగ్ స్టేషన్ లేదా కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అట్లయినా పిలవచ్చు. కైగా జనరేటింగ్ స్టేషన్ సెకండ్ది కైగా ప్లేస్లోనే కర్ణాటక రాష్ట్రంలో. దాని తర్వాత మళ్ళీ రాజస్థాన్లో అటామిక్ పవర్ ప్లాంట్ థర్డ్ ప్లాంట్, ఇది మూడో ప్లాంట్ కోట రాజస్థాన్లో పెట్టారు. మళ్ళీ ఫోర్త్ ప్లాంట్ వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఫోర్త్ ప్లాంట్ ఇది. ఇప్పుడు అంతకుముందు మనం ముందు స్లైడ్లో చూసాం కదా, ముందు స్లైడ్స్లో ఆల్రెడీ మనం చూసాం రాజస్థాన్ సంబంధించి. చూడండి ఇక్కడ రాజస్థాన్ 1, రాజస్థాన్ 2 ఇది ఈ స్లైడ్స్లో. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ రాజస్థాన్ 3, 4 సేమ్ అదే ప్లేస్లో ఉంటాయి. కాకపోతే ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు అంతే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పాపులేషన్ పెరుగుతూ ఉంది కదా,
సో ఆ పాపులేషన్ పెరిగినటువంటి మేరకు ఎనర్జీ రిక్వైర్మెంట్ అవసరం ఉంది కదా, సో ఆ విధంగా ఎక్స్పాండ్ చేస్తూ పోతూ ఉన్నారు. నెక్స్ట్ కైగాలోనే కైగా జనరేటింగ్ స్టేషన్ 3 ఇది 4. మళ్ళీ మహారాష్ట్రలోనే మళ్ళీ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇది 3వది. ఈ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ 4వది, సేమ్ అదే మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ రాజస్థాన్ అదే ప్లేస్లో అదే కోటాలో మళ్ళీ రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ 5వది ఏర్పాటు చేశారు, మళ్ళీ 6వది ఏర్పాటు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తమిళనాడులో కుడన్కోలం ప్లేస్లో కుడన్కోలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇది 1. మళ్ళీ 2ది ఏర్పాటు చేశారు మే 2017లో. బట్ వీటి కెపాసిటీ చూడండి, ఇక్కడ ఈ కుడన్కోలంలో ఏర్పాటు చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఒకదానికి 1000, ఇంకోదానికి 1000 ఎక్కువ. ఇవి హైయెస్ట్ పవర్ ఉంది చూసారా, ఒకదానికి 1000, ఇంకోదానికి 1000. సో ఇది మాత్రము భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏదైనా అడిగితే కనుక భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అన్నప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి కుడన్కులం అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇవి ప్రధానంగా మనం పెట్టుకోవాల్సినవి. తారాపూర్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు, తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది అడుగుతూ ఉన్నారు. రాజభట లేదా రాజస్థాన్ది అడుగుతూ ఉన్నారు, రాజస్థాన్లో ఉంటుంది. కైగా అడుగుతూ ఉన్నారు కర్ణాటకలో. దాని తర్వాత చూసుకున్నట్లయితే కుడన్కులం తమిళనాడు అడుగుతూ ఉన్నారు. సో ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.